అనగనగనగనగా ఒక పెద్దాయన తన హెల్త్ పాడవడంతో తన ముగ్గురు కొడుకులకి ఆస్తిని పంచాలని అనుకుంటాడు. పెద్ద కొడుకు తెలివైన వాడని డబ్బు బంగారం ఇస్తాడు. రెండవ కొడుకు బలవంతుడని పొలం రాసిస్తాడు. మూడవ కొడుకు అమాయకుడని ఆవులను మేకులను ఇస్తాడు. అది చూసి పెద్దవాడు రెండోవాడు నీకు ఇదే ఎక్కువలేరా అని హేళన చేస్తారు మూడవ వాడిని. అలా పెద్ద కొడుకు డబ్బుని బంగారాన్ని కొంత బిజినెస్లో ఇన్వెస్ట్ చేసి కొంత వడ్డీకి తిప్పుతాడు. తన తెలివితేటలతో చాలా ధనవంతుడవుతాడు. రెండోవాడు కూడా కష్టపడి పొలాన్ని దున్ని తన పంటలను అమ్ముకుని ఎంతో పైకి ఎదుగుతాడు. అయితే మూడోవాడు ఆవు పాలను అమ్మి జీవనం సాగిస్తాడు. కొద్దిగా భయస్థుడే అయినా తనకు తెలిసిన రీతిలో పాల వ్యాపారం చేస్తూ ఉంటాడు. అయితే ఒకసారి వరదలు వస్తాయి. పీపుల్ దగ్గర మనీ లేక పెద్ద కొడుకు వ్యాపారం దెబ్బతింటుంది. అలాగే రెండవ కొడుకు పొలం కూడా దెబ్బతిని లాసెస్లోకి వెళ్ళిపోతాడు. కానీ మూడవ వాడు మేకపాలను అమ్మడం అలాగే మేకపిల్లలను అమ్మడం నేర్చుకుంటాడు. వరదల ముందు వరదల తర్వాత కూడా తన వ్యాపారం సాఫీగానే సాగింది మూడవ వాడికి. కష్టాల్లో ఉన్న తన అన్నలకు కూడా సహాయం చేయగలిగాడు. తెలివైన బలవంతుడైన కొడుకులు తన తమ్ముడితో ఇలా అన్నారు, మమ్మల్ని క్షమించరా, నిన్ను హేళన చేశాము. ప్రతి ఒక్కరిలో ఏదో ఒక టాలెంట్ ఉంటుంది. ఆ విధంగానే నాన్నగారు తన ఆస్తిని బాగా ఆలోచించి మనకు పంచారు. అలా ఎందుకు చేశారో మాకు ఇప్పుడు అర్థమైంది అని వాళ్ళ తమ్ముడిని హక్ చేసుకుంటారు. చక్కగా ఒకరికొకరు అలా హెల్ప్ చేసుకుంటూ జీవనం సాగిస్తారు. కథ కంచికి మనం ఇంటికి.